నమస్కారం. పుష్ప సినిమా ఎందుకు అంత హిట్ అయిందిరా అనిపించింది నాకు. ఇంటర్నేషనల్ వైడ్ ఆ పుష్ప సినిమా చూసిన వాళ్ళందరూ కూడా అదే కదా జరుగుతుందని చెప్పేసి అనుకున్నారు. మనోళ్ళకి అర్థం కాలేదా అంటే అర్థమైంది. అందుకే ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ చేశారు. నాకు అర్థం కాల. గ్రౌండ్ లెవెల్ అట్లా ఉండదులే మరీ అంత ఇదిగా అనుకున్నాను. ఈరోజు జావా డిస్కవర్ డాక్యుమెంటరీస్ అని చెప్పి ఛానల్, అందులో మొత్తం ఇంటర్నేషనల్ వైడ్ ఉన్నటువంటి స్కామ్లు, స్కాండల్స్, అసలు క్రైమ్ రిలేటెడ్ మొత్తం అందులో ఉండే డాక్యుమెంటరీస్ సూపర్ ఉండేది చూడండి. అందులో ది కింగ్ ఆఫ్ శాండల్వుడ్, ద హంట్ ఫర్ ఇండియాస్ ఫారెస్ట్ కిల్లర్. శాండల్వుడ్కి రాజు ఎవరు అన్నట్టు దాని కింద లైన్ వచ్చేసి వెదుగులాట ఎవరి కోసం? భారతదేశం అడవులను చంపుతున్నటువంటి హంతకుడి కోసం. ఆ డాక్యుమెంటరీ పేరు. దానికి బేస్ వచ్చేసి సుధాకర్ రెడ్డి ఉడుమల అని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నారు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అండ్ అంతకుముందు డెక్కన్ క్రానికల్ వచ్చేసినట్టు నా పరిచయం. చాలా చక్కగా మాట్లాడతారు. సో ఒక ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి ఏంటని చెప్పేసి ఆయన చెప్పే విధానం సింప్లీ సూపర్ అన్నమాట. అలా ఆయన బ్లడ్ శాండర్స్ అని ఒక బుక్ రాశారు. దానికి కింద ట్యాగ్ లైన్ వచ్చేసి ద గ్రేట్ ఫారెస్ట్ హిస్ట్, అంటే మొత్తం అడవులలో ఉన్నటువంటి ఆ నిధిని దోచుకోవటం అన్నట్టు. ఇందులో షాహుల్ హమీద్ అనేవాడు కింగ్ పిన్. వాడే ఈ మొత్తం నెట్వర్క్ నడిపేవాడు. వాడు ఎక్కడ ఉండి నడిపిస్తాడంటే ఎవరికీ తెలియదు. కానీ వాడు ఉండేది దుబాయ్లో అంటారు. మరి ఆ దుబాయ్లో ఇటువంటి పట్టించుకోరు, లేదంటే ఇటువంటి వాళ్ళకి మొత్తం సెక్యూరిటీ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎవరిని చూడ ఆడే ఉంటారు అసలు స్మగ్లింగ్ చేసే బ్యాచ్ అంతా. సో విషయం ఏంటి, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో ఈ కొల్లం గంగిరెడ్డి ఏ రకంగా ఎర్రచందనాన్ని తరలించాడు, అడవులను నరికాడు, ఏ రకంగా ఆ రోజు పార్టీ ఫండ్ ఇచ్చాడు, ఏ రకంగా ఆ రోజు తను కోట్లు కూడా సంపాదించాడు, అది చూపించారు. ఈ కొల్లం గంగిరెడ్డి 2003లో చంద్రబాబు నాయుడు మీద అలిపిరి బాంబ్ బ్లాస్ట్ కేసులో ఎక్యూజ్డ్ 1గా ఉన్నాడు. బట్ 2023 లోకల్గా ఉన్నటువంటి కోర్టులు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, లోకల్గా ఉన్నటువంటి కోర్టులు, న్యాయమూర్తులు మనం ఏమి అనలేం. బట్ చంద్రబాబు నాయుడు మీద అలిపిరి బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇతను నిర్దోషిగా బయటకు వచ్చాడు. దానికి ముందు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ కొల్లం గంగిరెడ్డి వైఎస్ఆర్ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అదే సమయంలో అతను దందాలు మామూలుగా చేయలేదు. సేమ్ పుష్ప సినిమా చూపించినట్టే అడవిలో ఎర్రచందనం దొంగలను కొట్టు, పోలీసులకు ఇవ్వు, ఏంది లంచాలు, లోకల్ రాజకీయ నాయకులకు షేర్లు ఇవ్వు, పార్టీలకు ఫండ్ ఇవ్వు, నిన్ను ఎవడు గదిలించడు. అలా అడవులు నరికేశారు. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కదా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే ఇక విదేశాలు పారిపోయాడు. దొరుకుతారా బాబు మనం. ఎందుకు? ఈ ఒక కొల్లం గంగిరెడ్డి మీదే 25కు పైగా ఎర్రచందనం కేసులుంటే ఐ థింక్ 15-16 వేరే కేసులున్నాయి. ఈ వేరే కేసుల్లో భూ సెటిల్మెంట్లు, దందాలు, మర్డర్లు ఇలా బోల్డెన్ ఉన్నాయి. ఇతను వైఎస్ఆర్ అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడేమో వైఎస్ఆర్సీపీ పార్టీ, మొన్న కూటమి గవర్నమెంట్ వచ్చాక బీజేపీకి వెళ్తాను ట్రై చేశాడు. బట్ టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారు. మరి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు నాకు తెలియదు, మీకు ఏం తెలుసుకున్న కామెంట్లో తెలియచాడు. బట్ ఇది రైల్వే కోడ్ కడప దగ్గర అకేషన్ ఏదైనా కానీ అధికారంలో ఉన్న సంబంధించి విషయం చెప్తూ భయంకరంగా యాడ్స్ ఇస్తా పోతున్నాడు. సరే, డబ్బు ఉంది కాబట్టి ఆ రకంగా అనుకుందాం. ఇప్పుడు ఈ గంగిరెడ్డికి సంబంధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో మారిషస్, మడగాస్కర్ ఇలా మొత్తం తప్పించుకు తిరుగుతూ ఉన్నాడు. ఈలోపే రెడ్ కార్నర్ నోటీసు, ఇంటర్పోల్ పోలీసుకి ఇంటర్ప్రెషన్ వెళ్ళిపోయింది మొత్తం. ఇక ఎక్కడున్నా పట్టుకుంటారు. బట్ అతని దగ్గర నకిలీ పాస్పోర్ట్లు ఎలా పట్టుకోవాలనుకున్నప్పుడు పక్కా సమాచారంతో ఏపీ పోలీసులు అతనిని శ్రీలంకలో అరెస్ట్ చేశారు. శ్రీలంకలో అరెస్ట్ చేసి తెచ్చిన తర్వాత ఇక్కడ అతను జైల్లో వేశారు. 4 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. జగన్ మీద అధికారంలోకి వచ్చి రాగానే 2019లో అక్టోబరో ఆగస్టు అనేది జగన్ అధికారంలోకి వచ్చి రాగానే జస్ట్ ఫ్యూ మంత్స్ అంతే కొల్లం గంగిరెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇక వచ్చి రాగానే మరలా చెన్నైలో, కడపలో, తిరుపతిలో సెటిల్మెంట్లు, దందాలు యథావిధి. ఇప్పుడు వచ్చేసి అతను ఇప్పుడు అసలు ఏం చేస్తాడు ఏంటి అంటే అజ్ఞాతంలోకి వెళ్ళి ఉండొచ్చు, లేదా ఈ సెటిల్మెంట్ చేస్తూ ఉండొచ్చు, లేదా పొలిటికల్గా చక్రం తిప్పుతూ ఉండొచ్చు. ఏంటంటే వ్యవస్థ అలా ఉంది. క్లియర్గా ది కింగ్ ఆఫ్ శాండల్వుడ్, ది హంట్ ఫర్ ఇండియాస్ ఫారెస్ట్ కిల్లర్ ఉంది కదా, అందులో ఆ డాక్యుమెంటరీ క్లియర్గా అదే చూపిస్తారు. ఒక వ్యవస్థ అనేది ఉంటే ఆ వ్యవస్థలో ప్రతి చోట కూడా పొలిటికల్
దాన్ని ఏమంటారు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ప్రతి చోట తప్పు చేసే వాడికి సంబంధించి సపోర్ట్ అనేది ఉంటుంది. ఏంటంటే వాడి వాటాలు వాడికి వచ్చేస్తాయి. అండ్ అడవులనే కదా నరుగుతున్నాడు, నాకే నొప్పి అనుకుంటాడు. బట్ పుష్ప సినిమా అండి, ఒకటి ఫస్ట్ పార్ట్ కదా, సెకండ్ పార్ట్ దించేశారు అంతే. ఇందులో మీరు చూడండి, వీడియో క్లోజ్ చేస్తున్నాం. అటు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా మామూలు కాదు, అంతర్య స్థాయికి వెళ్ళిపోయారు ఈ డాక్యుమెంటరీతో బికాస్ ఆఫ్ కొల్లం గంగిరెడ్డి. ఈ కొల్లం గంగిరెడ్డి వల్ల షాహుల్ హమీద్ అని ఉన్నాడు చూసారా, మెయిన్ కింగ్ పిన్ ఈ స్మగ్లింగ్ అంతటికి ఒక్క 2015లోనే $120 మిలియన్ వెనకేశాడు. ఈక్వల్ టు 1000 crores ఒక్క 1 yearలోనే. అది కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2015లో అంటే, ఇక ఆయన ముఖ్యమంత్రిగా లేని సమయంలో మొత్తం వీళ్ళకి సపోర్ట్ చేసే వ్యవస్థ ఉన్నప్పుడు ఇంకెంత సంపాదించి ఉంటారు. ఏ మాటకి ఆ మాట ఇక్కడ ఒప్పుకుంటున్నా, ముఖ్యమంత్రి ఎవరైనా కానీ లోకల్గా ఇటువంటి దంతాలు చేసే ఉంటూనే ఉన్నారంటే పార్టీలు ఫండ్ వెళ్తూ ఉండొచ్చు, లోకల్గా ఉన్న వాళ్ళకి వాటాలు వెళ్తూ ఉండొచ్చు. ఇక పోలీసులు అంటే చెప్పే పని లేదు, పై వాళ్ళు ఎలా చెప్తే అలా. అంతిమంగా ఈరోజు మన సుధాకర్ రెడ్డి గారు రచించినటువంటి ఈ బ్లడ్ శాండర్స్ ద గ్రేట్ ఫారెస్ట్ హిస్ట్ ఆ బుక్ బేస్ చేసుకొని ద కింగ్ ఆఫ్ శాండల్వుడ్ ది హంట్ ఫర్ ఇండియాస్ ఫారెస్ట్ కిల్లర్ అనే డాక్యుమెంటరీలో మొత్తం చూపించి పడేశారు. పుష్ప సినిమాకి మొత్తం ఈ డాక్యుమెంటరీ వర్షన్ అనుకోవచ్చు. అండ్ ఐఎమ్ షూర్ ఖచ్చితంగా మీరంతా కూడా చాలా చాలా తెలియని విషయాలు నేర్చుకుంటారు. అండ్ వైఎస్ఆర్ అండ్ జగన్ గొప్పతనం మరింత బాగా తెలుసుకుంటారు.